ఎందరో సోషల్ మీడియాలో పిల్లలు, హ్యాట్స్ ఆఫ్ నాన్న పిల్లలు ఎవరైతే, చాలామంది ఛానల్స్ ఉన్నాయండి, బైబిల్ ప్రపంచం కావచ్చు, చివరిగడి కావచ్చు, ఏమండి, తర్వాత ఇంకా చాలామంది పిల్లలు, అంటే నాకు ఆ ఛానల్స్ అన్ని పేర్లు తెలియదు, కానీ మన పిల్లల్లో చాలామంది ఏమండి పాపం కష్టపడి రాత్రనక పగలనక వాళ్ళు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని మా మాటలని ఎక్కడో గంట ప్రసంగంలో కొద్దిసేపు కొన్ని మాటలు తీసి దాని కింద వీడియో పెట్టి ఏమండి పిల్లలు పెట్టి దానికోసం శ్రమిస్తున్నారు. వాళ్ళు టైటిల్ పెడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, బొమ్మలు తయారు చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మీరు ఎవరైనా చేస్తున్నారా? ఫోన్లోనే మీ దిక్కుమాల మొహాలకి ఎప్పుడైనా మీరు చేస్తారా? ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. అబ్బాబే మనకు అంత ఇన్స్టెంట్గా ఎవడో పెట్టిందని టప్పని షేర్ చేస్తాను, అది కష్టమా? మీరే రోజైనా చేశారా? సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేసుకుని మీలో చాలా మంది దొంగలు ఉన్నారు, అందరితో చెప్తున్నారు, లైవ్లో చూస్తున్నారు కూడా. మీరేమైనా కష్టపడుతున్నారా? కానీ వాళ్ళది కష్టం. ఎంతో మంది ఛానల్స్ పిల్లలు రాత్రి పగలు కష్టపడి ఎందరో ప్రసంగాల నుంచి మంచి మంచి ఆణిముత్యాలు లాంటి మాటలు తీసి దానికి బొమ్మలు చేసి దాని మాటలు పెట్టి దాని కింద ఆడియోలు పెట్టి మ్యూజిక్ పెట్టి చక్కగా ఒక క్లిప్, ఒక నిమిషం క్లిప్, ఒక 2 నిమిషాల క్లిప్ తయారు చేసి పాప అందరి కోసం గ్రూపులో షేర్ చేస్తున్నారండి. నువ్వు అలాంటివి చేయవు, ఎందుకంటే ఎవడో చేశాడు కదా, అది నేను పంపించేస్తాను. నువ్వు చెయ్యవా? నీకు చేసే బాధ్యత లేదా? నాకు అంత టైం లేదండి. ఎందుకు? పనికిరాని చదువు ఉంది, పనికిరాని ఉద్యోగం ఉంది, పనికిరాని ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, మరి ఇవన్నీ చెయ్యాలి. సిగ్గు ఉండాలి ఆ మాటలంటే, సిగ్గు. క్రైస్తవ సమాజం సిగ్గుపడాలి.